టీవీ న్యూస్ నేను తులసి ముందుగా హెడ్లైన్స్. ఇచ్చిన హామీలను అమలు చేస్తామని పాదయాత్ర చేస్తున్నారా అని ప్రశ్నలు. సీఎంను నమ్మే పరిస్థితి లేకనే మరో నాటకమని వేముల విమర్శలు. మహాంతం శివారులో పశువుల మందపై చిరుత దాడితో భయాందోళనలు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన అటవీ అధికారులు. దర్పల్లి ఇంధన్వాయిలలో ఎరువుల గిడ్డంగుల పరిశీలన. జిల్లాలో ఎరువుల కొరత లేదని కలెక్టర్ స్పష్టీకరణ. స్టాక్ వివరాల బోర్డు పెట్టాలని సూచన. ఎమ్మెల్సీ కవిత చేపట్టే దీక్షకు ఆర్ కృష్ణయ్య మద్దతు ప్రకటన. బీసీ రిజర్వేషన్ పై కాంగ్రెస్ ద్వంద్వ వైఖరని ఆరోపణ. జిల్లా వ్యాప్తంగా మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి జన్మదినోత్సవ వేడుకలు. జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో కేక్ కట్ చేసిన నాయకులు. నవీపేట్ మండలం మహంతం గ్రామ శివారులో చిరుతపులి కలకలం రేపింది. దూడపై దాడి చేసి ప్రాణాలు తీసింది. ఘటనా స్థలాన్ని అటవీ శాఖ అధికారులు పరిశీలించారు. వరుస చిరుత సంచారాలతో పలు గ్రామాల ప్రజలు బెంబెలెత్తుతున్నారు. నవీపేట్ మండలంలో పలు గ్రామాల్లో చిరుతపులులు సంచారంతో ఆయా గ్రామాల ప్రజలు హడలిపోతున్నారు. మండలంలోని మహంతం గ్రామంలో శనివారం తెల్లవారుజామున చిరుతపులి సంచారం కలకలం రేపింది. గ్రామ శివార్లలోని మేకల లక్ష్మణ్ అనే కౌలు రైతు పొలంలో సంచరించిన చిరుత వ్యవసాయ క్షేత్రంలో ఉన్న దూడపై దాడి చేసి చంపివేసింది. విషయం తెలుసుకున్న అటవీ శాఖ అధికారులు జాహూర్, సుధీర్, కుత్బుద్దీన్ ఘటనా స్థలానికి చేరుకుని చిరుత ఆనవాలను పరిశీలించారు. మరోవైపు గత కొంతకాలంగా సిరన్పల్లి, నందిగాం, అల్జాపూర్, మిట్టాపూర్, అబ్బాపూర్ గ్రామంలో సంచరిస్తున్న చిరుతపులులు పశువులపై దాడి చేస్తున్నాయి. మండల వ్యాప్తంగా పలు గ్రామాల్లోని గుట్టలు, పొలాల్లో సంచరిస్తూ ప్రజల కంటపడుతున్నాయి. ఈ సందర్భంగా అటవీ శాఖ అధికారి సుధీర్ మాట్లాడుతూ గ్రామస్తుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించడం జరిగిందన్నారు. చిరుత దాడిలో మరణించిన దూడకు వైద్యులు నరేందర్ రెడ్డి పంచనామా నిర్వహించడం జరిగిందని అన్నారు. గ్రామస్తులు భయపడాల్సిన అవసరం లేదని, ఒంటరిగా ఎవరు తిరగొద్దు అన్నారు. చుట్టుపక్కల ఒక గుట్ట ఉంది, రెవెన్యూ గుట్ట, అందులో నుంచి వచ్చింది అన్నట్టు ఊరు వాళ్ళు అంటున్నారు. ఓకే, ప్రస్తుతానికి వెటర్నరీ డాక్టర్ వాళ్ళు పోస్ట్ మార్టం చేసి దాని అంచనాలు చేస్తారు. ప్రజలకు చెప్పేది ఏంటంటే రాత్రిపూట ఒక్కళ్ళు బయటకి వెళ్ళరు, ఒక్కళ్ళు ఇట్లా తిరగదు. ప్లస్ వీటి లేగదూడలు కొన్ని ఇంటి దగ్గరనే సంరక్షించుకోవాలి కొన్ని రోజుల వరకు. యాక్చువల్గా ఏంటంటే ఇది 2500 స్క్వేర్ కిలోమీటర్ తిరుగుతుంది కాబట్టి అటు ఒక 12 నుంచి 20 కిలోమీటర్లు అది తిరుగుతూ ఉంటుంది ఆహారం కోసం. కాబట్టి మనం కొంచెం జాగ్రత్తగా ఉంటే ఒక 2-3 వారాలకు దానికి ఏం దొరకకుండా ఉంటే అది ఇక్కడికి వెళ్ళి వేరే ఏరియా చూసుకోగలుగుతుంది. అంతే, దానికి భయపడాల్సిన అవసరం లేదు. మనుషుల మీద ఎలాంటి దాడి చేయదు, ఓన్లీ జంతువుల పైన, మేకలు వాటి అంతే. అంతకంటే నుంచి మనుషులు భయపడాల్సిన అవసరమే లేదు. బోను అంటే మేము పై అధికారులకు రాస్తాం, పై అధికారులు సూచించిన దాని ప్రకారం బోన్ మా పరిధిలో ఉండదు డిసిషన్. బీసీ రిజర్వేషన్ల చట్టం అమలు కొరకు బీజేపీ కపట నాటకాన్ని వీడి చట్టం చేయాలని సిపిఎం డిమాండ్ చేసింది. బీజేపీ ఎంపీలు కేంద్రంపై ఒత్తిడి తేక నిరసనలు చేపట్టడం తగదని సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు అన్నారు. బోధన్ పట్టణంలో రాజకీయ శిక్షణ తరగతులను సిపిఎం పార్టీ కార్యకర్తలకు ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా పార్టీ జిల్లా కార్యదర్శి రమేష్ బాబు మాట్లాడుతూ రాష్ట్రంలో 42% బీసీ రిజర్వేషన్ల అమలు కొరకు అసెంబ్లీలో చట్టం చేసి కేంద్రానికి పంపితే కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం దాన్ని పార్లమెంట్ లో చట్టం చేసి రాష్ట్రపతి ఆమోదం ద్వారా అమలు జరపడానికి ప్రయత్నించాల్సింది పోయి రాష్ట్రంలో నిరసనలు తెలియజేయడం ఎంతవరకు సమంజసమన్నారు. తన బాధ్యతలను తాను నిర్వర్తించకుండా జిల్లా నుంచి ఎన్నికైనటువంటి పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్, కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డి, ఈటెల రాజేందర్ లాంటి నాయకులు ప్రయత్నాలు మాని హైదరాబాద్ లో నిరసన తెలపడం ప్రజలను వంచడమే అవుతుందన్నారు. ఒత్తిడి తెచ్చి చట్టం చేయాలని లేదా రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ల కొరకు కేంద్రం పైన నెపం మోపటమే కాకుండా అఖిల పక్షాన్ని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కేంద్రం పరిష్కరించనిడలా ప్రజల్లో దోషిగా నిలబెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీపీఎం పార్టీ బోధన్ ఏరియా కార్యదర్శి శంకర్ గౌడ్, ఏరియా కమిటీ సభ్యులు జంగం గంగాధర్, బాలయ్య మరియు నాయకులు ఎల్లప్ప, సాయిలు పాటు కార్యకర్తలు పాల్గొన్నారు. బీసీ రిజర్వేషన్ల పేరుతోటి బీజేపీ ఈరోజు నాటకాలాడే పరిస్థితికి వచ్చింది. ప్రధానంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో చర్చించి బీసీ రిజర్వేషన్ బిల్లులకి ఈరోజు చట్టరూపం దాల్చడం కోసం కేంద్రానికి పంపినప్పటికీ దాన్ని తన పరిధిలో ఉన్నటువంటి అంశాన్ని చట్టం చేయకుండా ఈరోజు హైదరాబాద్లో ధర్నాల పేరుతోటి ప్రజల్ని వంచడం కోసం ఈరోజు బీజేపీ ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాంగ్రెస్ని ఎండగట్టాలంటే చట్టం చేసి కాంగ్రెస్ ప్రభుత్వం అమలు జరపకపోతే ప్రజల్లో ఎండగట్టడానికి బీజేపీకి ఒక మంచి అవకాశం ఉన్న దాన్ని ఈరోజు తప్పించుకునే పద్ధతుల్లో రిజర్వేషన్లు అమలు కాకుండా ఈరోజు అడ్డుపడే పద్ధతుల్లో బీజేపీ ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఈ జిల్లా నుంచి ఎన్నికైనటువంటి బీసీ ప్రతినిధిగా ఉన్నటువంటి ధర్మపురి అరవింద్ కానీ, బండి సంజయ్ కానీ, ఈటల్ రాజేందర్ గారు కానీ, కిషన్ రెడ్డి గారు కానీ ఈ చట్టాన్ని అమలు జరిపించడం కోసం కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలా, లేదా తన బాధ్యతల నుంచి ప్రభుత్వం నుంచి వైదొలిగి ఈ బీజేపీకి రాజీనామా చేయాలనేటువంటిది సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం మీద నెపం నెట్టడం కాదు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీల్ని కలుపుకొని కేంద్రం ఈరోజు దోషిగా నిలబెట్టడం కోసం ప్రభుత్వం ఈ అఖిలపక్షాన్ని తీసుకెళ్లాలా ఢిల్లీకి అనేటువంటిది మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ మేరకు ఈరోజు నిజాం షుగర్ ఫ్యాక్టరీ కానీ, నిజామాబాద్ కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీని కానీ తెరిపించడం కోసం ఎప్పుడు ప్రారంభిస్తారో నిర్దిష్టమైనటువంటి కాల పరిమితిని ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాలా. బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ మెట్పల్లి నుంచి బోధన్ దాకా పాదయాత్ర నిర్వహించి ఈరోజు చేతులు దులుపుకుంటా ఉన్నాడు. ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తేవటం కోసం కేంద్రం ఈ పరిశ్రమల్ని తెరిపించడానికి ఏం సహకరిస్తుందో చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ ప్రభుత్వాలు రెండు కూడా ఈ ప్రాంత ప్రజల్ని మోసం చేస్తూ ఉన్నాయి. దీన్ని ప్రజలు అర్థం చేసుకోవాలని సిపిఎం పార్టీగా కోరుతా ఉన్నాం. ఈ సమస్యలన్నింటి మీద రాబోయే కాలంలో ప్రజలకు వివరించి ఉద్యమాలు నిర్వహించడం కోసం సిపిఎం పార్టీ ఈ రాజకీయ శిక్షణా తరగతుల్ని నిర్వహిస్తూ ఉన్నది. రాబోయే కాలంలో ఈ సమస్యల మీద పోరాటాలని చేస్తామని. బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లపై రాష్ట్ర ప్రభుత్వం ద్వంద్వ విధానం అవలంబిస్తోందని బీసీ నాయకుడు రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య అన్నారు. ఎమ్మెల్సీ కవిత నిరాహార దీక్షకు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్టు ఆర్ కృష్ణయ్య ప్రకటించారు. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే అధికారం, రిజర్వేషన్లు నిర్ణయించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నప్పటికీ రేవంత్ రెడ్డి డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నారని బీసీ నాయకుడు రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య అన్నారు. రాజ్యాంగంలోని 24(3)(d)(6) ప్రకారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూర్తి అధికారం ఉందని గుర్తు చేశారు. ఆర్డినెన్స్ పై ఇంతవరకు గవర్నర్ ను రేవంత్ రెడ్డి కలవలేదన్నారు. రాష్ట్రపతి అపాయింట్మెంట్ రేవంత్ రెడ్డి ఇంతవరకు తీసుకోలేదని తెలిపారు. అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నాడని విమర్శించారు. బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయకుండా ప్రతిపక్షాలపైన, బీజేపీ ఇతర నాయకులపైన బురద జల్లడమే పనిగా రేవంత్ రెడ్డి పెట్టుకున్నాడని అన్నారు. కవిత నిస్వార్థంగా బీసీల కోసం దీక్ష చేస్తుందని చెప్పారు. కవిత దీక్షతో బీసీల ఉద్యమం మరింత బలోపేతమవుతుందన్నారు. కవిత పట్టుదలతో చేపట్టిన దీక్ష విజయవంతం కావాలని మనసారా కోరుకుంటున్నారని కృష్ణయ్య పేర్కొన్నారు. బీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు పెట్టడం లోపల ద్వంద్వ విధానం అవలంబిస్తుంది. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే అధికారము, రిజర్వేషన్లు నిర్ణయించే అధికారము రాజ్యాంగం ప్రకారం 243(d)(6) ప్రకారం రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తి అధికారం ఉంది. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దీన్ని డైవర్ట్ చేయడానికి నానా విధాల కొత్త డైవర్షన్ పాలిటిక్స్ ఆడుతున్నాడు. జీవో తీసి ఇప్పుడు ఆయన ఏం రావాలి, గవర్నర్ సంతకం పెట్టాలి అన్నాడు. పోయి కలువు, నువ్వు కలువనే కలువు, రాష్ట్రపతిని కలవనే కలువు, అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయవు. కేవలం ప్రతిపక్షాల మీద, బీజేపీ మీద, ఇతర నాయకుల మీద బురదలడమే పనిపెట్టి తప్పించుకోవడానికి చూస్తున్నావు. ఆ వైఖరి మానుకో. నిజంగా బీసీలకు 42% పెంచాలంటే పెద్ద ఎత్తున నువ్వు దానికి తగ్గట్టు కార్యాచరణ రూపొందించి అమలు చేసే చిత్తశుద్ధి ఫస్ట్ మీ మైండ్లోకి రావాలి. గోబెల్స్ ప్రచారం కాదు, డైవర్షన్ కాదు. ఎట్లా చేయాలి, దానికి మార్గాలు ఏమిటి? నువ్వు మేధావుల సదస్సు పెట్టు, అఖిలపక్ష సమావేశం పెట్టు, ఏది పెట్టు,
ఒళ్ళని ఇష్టం వచ్చినట్టు దొబ్బుకొని పోయి కేంద్ర మీద బీజేపీని బుద్ధ తల్లుకుంటా వేరే పార్టీలు చేస్తుంటే దాన్ని ఇప్పుడు కవితమ్మ చేసే దీక్ష నిస్వార్థంగా ఆమె బీచ్లకు మద్దతుగా చేస్తుంది. ఆమె దీక్ష వల్ల బీచ్ ఉద్యమం మరింత బలోపేతమవుతుంది. మేము 40-50 ఏళ్ళ నుంచి బీచ్ ఉద్యమాన్ని హాస్టల్ పెట్టాలి, చదువుకోవాలి, గురుకులాలు పెట్టాలి, స్థానిక సంస్థల రిజర్వేషన్లు పెట్టాలి, ఉద్యోగాలు భర్తీ చేయాలని ఇప్పటికీ 12,000కు పైగా ఉద్యమాలు చేశాం. అనేక విజయాలు సాధించాం. గురుకుల పాఠశాలలు ఫీజు రియంబర్స్మెంట్ దేశంలో ఎక్కడ లేదు, మన రాష్ట్రంలోనే ఉంది. దొంగలు కూడా అప్డేట్ అయ్యారు. తాళాలు ఏదైనా ఇండ్లను లక్ష్యంగా చేసుకుని చోరీకేసుకుంటున్నారు. దొంగతనానికి వెళ్లిన సమయంలో ఎవరూ బయటకు రాకుండా వారి ఇండ్లకు గొలుసులు పెట్టి చోరీలకు పాల్పడుతున్నారు. బీర్కూర్ మండల కేంద్రంలో తాళాలు వేసిన 2 ఇండ్లలో చోరీ జరిగింది. పక్కన ఇండ్లకు గొళ్లాలు పెట్టి దొంగలు చోరీకి పాల్పడ్డారు. ఓ కుటుంబం హైదరాబాద్ వెళ్లగా మరో కుటుంబం తమిళనాడు వెళ్లారు. తాళాలు ఉన్నట్లు గమనించిన దొంగలు దొంగతనానికి పాల్పడ్డారు. ఓ ఇంట్లో 10,000 రూపాయల నగదు అపహరించినట్టు బాధితురాలు తెలిపింది. మరో ఇంటి యజమాని వచ్చే వరకు ఎంత అపహరించారన్న విషయం తెలియదని పోలీసులు తెలిపారు. పేరు అంజమ్మ. నేను హైదరాబాద్లో ఉన్న కోడలికి చెయ్యికి ఆపరేషన్ అయిందని నేను వెళ్ళి నెల 15 రోజులు అయింది. అయితే వాళ్ళ పొద్దున ఇట్లా డోర్ తీసింది ఉంది, మరి ఇట్లా అల్మరది ఇది చేసేసిండ్రు. రమ్మని మా ఆడబిడ్డ ఫోన్ చేస్తే వచ్చి చూసేసరికంటే ఏం పోలేవు. ఒక 10,000, ఒక 500, 1000 దాకా అటు ఇటు 10,000 పోయినాయి పైసలు. అయితే ఏం పోలేవు కదా అనేసి నేను అవి చూసిన అంతే. గొలుసేసారు. పొద్దున పని అని వచ్చి గొలుసు అంటే తీసేది. ఆమె చుట్టాడు, నేను లేవకొచ్చినాను గొలుసేసినావా, గట్లు ఎందుకు వేసినావా అంటే ఆమె అంటే అమ్మ నేనే వేయలేదు, అది వేసి వెళ్ళాలి, నేను చూడలేదు వచ్చి అన్నట్టు. నేను తీయన్నప్పుడు ఆమె చూసేది. రైతులకు అవసరమైన ఎరువులు గిడ్డంగిలో నిల్వ ఉన్నాయని జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి పేర్కొన్నారు. ఎరువుల గిడ్డంగిలలో అందుబాటులో ఉన్న నిల్వలు స్టాక్ రిజిస్టర్లోని వివరాలకు అనుగుణంగా ఉన్నాయా అని పరిశీలించారు. దర్పల్లి ఇందల్వాయి మండలాల్లో కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి శనివారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. దర్పల్లి మండలం హొన్నాజిపేటలోని జిల్లా పరిషత్ హైస్కూల్, ప్రాథమిక పాఠశాల, అంగన్వాడీ సెంటర్, ఎరువుల గోదాంలను కలెక్టర్ సందర్శించారు. అలాగే ఇందల్వాయి మండలంలోని ఎల్లారెడ్డిపల్లిలో గల అంగన్వాడీ కేంద్రాలను, సహకార సంఘం ఎరువుల గిడ్డంగిని తనిఖీ చేశారు. ఎరువుల గిడ్డంగులలో అందుబాటులో ఉన్న నిల్వలు స్టాక్ రిజిస్టర్లోని వివరాలకు అనుగుణంగా ఉన్నాయా అని పరిశీలించారు. రైతుల అవసరాలకు సరిపడా ఎరువులు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని, వెంట ఇండెంట్ పెట్టి ఎరువుల నిల్వలను తప్పించుకోవాలని సొసైటీల కార్యదర్శులను ఆదేశించారు. ఎరువుల వివరాలతో కూడిన స్టాక్ బోర్డులను ప్రతి చోట తప్పనిసరిగా ప్రదర్శించాలని, శాశ్వత ప్రాతిపదికన బోర్డులను ఏర్పాటు చేయించాలని సూచించారు. జిల్లా అవసరాలకు సరిపడా ఎరువులు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉన్నందున ఎక్కడ కూడా ఎరువుల కోసం రైతులు ఇబ్బందులు పడకుండా ప్రణాళికాబద్ధంగా పంపిణీ జరిగేలా కృషి చేయాలని హితవు పలికారు. పాఠశాలలో బోధనేతర సిబ్బంది హాజరును ఫేస్ రికగ్నిషన్ విధానం ద్వారా చేపడుతున్నారని ఆరా తీశారు. విద్యార్థుల ప్రవేశాలు, హాజరవుతున్న వారి సంఖ్యను అడిగి తెలుసుకున్నారు. మౌలిక సదుపాయాలను పరిశీలించి ఇంకను ఏవైనా వసతులు అవసరం ఉన్నాయా అని ప్రధాన ఉపాధ్యాయులను అడిగారు. మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేసిన కలెక్టర్ మెనూ ప్రకారం విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలని ఆదేశించారు. ఎల్లారెడ్డిపల్లిలో ఒకే ప్రాంగణంలో ఉన్న అంగన్వాడీ కేంద్రాలు కొనసాగుతుండడాన్ని గమనించిన కలెక్టర్ ఎందుకు ఒకే చోట నిర్వహిస్తున్నారని ప్రశ్నించారు. గదులు ఒకే చోట అందుబాటులో ఉన్నందున ఒకే ప్రాంగణంలో నిర్వహిస్తున్నామని స్థానిక అధికారులు తెలిపారు. చిన్నారులను అంగన్వాడీ కేంద్రాలకు పంపేందుకు ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని కలెక్టర్ సూచించారు. పిల్లలకు మెను ప్రకారం పౌష్టికాహారం అందిస్తూ ఆటపాటల ద్వారా పూర్వ ప్రాథమిక విద్యా కార్యక్రమాలను నిర్వహించాలని అంగన్వాడీ టీచర్ రజితను ఆదేశించారు. కాగా ఎల్లారెడ్డిపల్లిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల ప్రగతి గురించి పంచాయతీ కార్యదర్శి సంధ్యారాణిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. లబ్ధిదారులు అందరూ ఇంటి నిర్మాణం చేపట్టేలా క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ జరపాలని సూచించారు. కలెక్టర్ వెంట స్థానిక అధికారులు. శ్రావణ మాసం 2వ శనివారం లింబాద్రి గుట్టకు భక్తులు పోటెత్తారు. భక్తుల కొంగు బంగారంగా కోరిన కోర్కెలు తీర్చే కోవెలుగా విరాజిల్లుతోంది. శనివారం, సోమవారం నాడు వీఐపీ ప్రత్యేక దర్శనాలు ఉండవు అని భక్తులందరూ క్యూ లైన్ లో దర్శనం చేసుకోవాలని ఆలయ ధర్మకర్త నంది పార్థసారథి అన్నారు. భీమ్గల్ మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ లింబాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం భక్తుల గోవింద నామస్మరణతో మారుమోగింది. భక్తులు భక్తి శ్రద్ధలతో స్వామివారి దర్శనం చేసుకున్నారు. నిజామాబాద్ జిల్లా నుండి కాకుండా చుట్టుపక్కల జిల్లాలైన కరీంనగర్, నిర్మల్, కామారెడ్డి, మెట్టుపల్లి, జగిత్యాల నుంచే భారీగా భక్తులు స్వామివారి దర్శనం చేసుకున్నారు. భక్తుడు రమేష్ శ్రీవర్ధన్ మాట్లాడుతూ శ్రావణ మాసం 2వ శనివారం రావడంతో స్వామివారి దర్శనానికి వచ్చామన్నారు.
ఆలయంలో సౌకర్యాలు బాగున్నాయని తెలిపారు. మరో భక్తుడు సంపంగి మాట్లాడుతూ స్వామివారి దర్శనం కోసం ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తామని చెప్పారు. కోరిన కోరికలు నెరవేరుతాయని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. ఆలయ ధర్మకర్త నంబి పార్థసారథి భక్తులకు పూజలు నిర్వహించి అన్నదానం ప్రసాదాలు అందజేశారు. చిన్న ఉన్నప్పటి నుండి అంటే మేము పుట్టినప్పటి నుండి పురాతన దేవాలయం ఇది కాబట్టి మేము ప్రతి శ్రావణ మాసంలో శనివారం రోజు వచ్చి స్వామివారి దర్శనం చేసుకుంటాం. భక్తుల రద్దీ కూడా చాలా విపరీతంగా పెరిగిపోతున్నది. ఇది చాలా పురాతనమైన ఆలయం కాబట్టి భక్తుల నమ్మకంతో దేవుని గురించి ప్రతి శ్రావణ మాసం అప్పుడు ప్రతి శనివారం మేము వచ్చి దర్శనం చేసుకుంటాము. మా కులదైవం ఇంటి దేవుడు కాబట్టి మేము 100% చాలా నమ్మకంగా స్వామివారి సేవలో పాల్గొని దర్శనానికి కూడా ప్రతి శ్రావణ మాసం అప్పుడు వచ్చి పాల్గొంటాం. ఇది పురాతన దేవాలయము. మేము చిన్నప్పటి నుండి మా పూర్వీకులు మేము ఇప్పుడు ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో శనివారమే కానీ సోమవారం కానీ వచ్చి స్వామి దర్శనం చేసుకుంటాము. భక్తులు కూడా చాలా పెరిగిపోతున్నారు. మా కులదైవము పొంగు బంగారమై భక్తుల యొక్క కోరికలు నెరవేర్చే స్వామి కాబట్టి భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారు. ఇక్కడ చాలా ఏర్పాటు కూడా బాగా చేశారు. అన్నదానం కూడా చాలా బాగా నడుస్తూ ఉన్నది. దినదినమానంగా పవిత్రమానంగా వెళ్ళిపోతున్నది ఈ లక్ష్మీనరసింహ టెంపుల్. స్వామివారికి అందరికీ దయ ఉండాలని చెప్పేసి మేము మనసారా కోరుకుంటున్నాము. దర్శనం కూడా చాలా బాగా జరుగుతుంది. ఏర్పాట్లు చాలా బాగున్నాయి. లైన్లో కూడా వాటర్ సప్లై చేస్తారు. భక్తులు వచ్చిన అందరూ కూడా అయినట్టు జరుగుతుంది. అందరూ చాలా మంది ఉన్నారు. తెచ్చినాము బండ్ల మీద వచ్చినాము మేము బంగారి బాసింగల్ తెచ్చినాము మేము బంగారి బాసింగల్ తెచ్చినాము బండ్ల మీద వచ్చినాము మేము బంగారు బాసింగల్ తెచ్చినాము మేము బంగారు బాసింగల్ తెచ్చినాము బండ్ల మీద వచ్చినాము మేము బంగారు బాసింగల్ తెచ్చినాము. రాజకీయాల్లో ఎంతో అనుభవం ఉన్న కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి బోధ నియోజకవర్గ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి జన్మదిన వేడుకలను ఆ పార్టీ శ్రేణులు ఘనంగా జరుపుకున్నారు. ఆయన పార్టీకి జిల్లా ప్రజలకు చేసిన సేవలు మరువలేనివని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మానల మోహన్ రెడ్డి కొనియాడారు. మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మానల మోహన్ రెడ్డి, నగర కాంగ్రెస్ అధ్యక్షులు కేశవ్ వేణు ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నల్గొండ ఎమ్మెల్సీ శంకర్ నాయక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా శంకర్ నాయక్ మాట్లాడుతూ బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పార్టీ కష్టకాలంలో పార్టీ వెన్నంటే ఉండి కార్యకర్తలకు అండగా ఉంటూ పార్టీ అధికారంలోకి రావడానికి ఎంతో కృషి చేశారని అన్నారు. ప్రజల మధ్యలోనే ఉంటూ ప్రజా శ్రేయస్సు కొరకు ఆలోచించే వ్యక్తి సుదర్శన్ రెడ్డి అని కొనియాడారు. అనంతరం మానల మోహన్ రెడ్డి మాట్లాడుతూ సుదర్శన్ రెడ్డి గతంలో మంత్రిగా ఉన్నప్పుడు నిజామాబాద్ జిల్లాకు మెడికల్ కాలేజ్ తీసుకొచ్చిన ఘనత వారిదేనని, అలీసాగర్ గుత్పా ఎత్తిపోతల పథకం 1,00,000 ఎకరాలకు సాగునీరు త్రాగునీరు తీసుకొచ్చిన మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి జిల్లాకు చేసిన సేవలు గుర్తు చేశారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకు మంజూరు చేసిన ఇంజనీరింగ్ కళాశాలలో సుదర్శన్ రెడ్డి పాత్ర కీలకమని, విద్య వైద్య సాగు త్రాగునీరు అందించే విషయంలో ఎల్లప్పుడూ ముందు ఉంటారని, ప్రజల కోసం ఎల్లప్పుడూ ఆలోచించే ఆయన ఆయురారోగ్యాలతో ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ పిసిసి ప్రధాన కార్యదర్శి నగేష్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ అంతరెడ్డి రాజారెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు రత్నాకర్, జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు విపుల్ గౌడ్, రాష్ట్ర ఎన్ఎస్టీఐ ప్రధాన కార్యదర్శి వేణురాజ్, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు గోపి, ఓబీసీ జిల్లా అధ్యక్షులు రాజనరేందర్ గౌడ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు మహేష్, మహిళా కాంగ్రెస్ నాయకులు పోలౌష, అపర్ణ, మాజీ కార్పొరేటర్ రాజేంద్ర ప్రసాద్ మరియు తదితరులు పాల్గొన్నారు. వివిధ కార్యక్రమాలు ఏర్పాటు చేసింది. ఇక్కడ కేక్ కటింగ్తో పాటు ఎన్ఎస్ఏ ఆధ్వర్యంలో హాస్పిటల్లో మిగతా దగ్గర కార్యక్రమాలు జిల్లా వ్యాప్తంగా బార్కోన నియోజకవర్గంలో మిగతా దగ్గర కూడా కార్యక్రమం ఏర్పాటు చేయబడింది బోధ నియోజకవర్గంలో. ఈ సందర్భంగా పెద్దలు సుదర్శన్ రెడ్డి గారికి ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు కల్పించి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండే విధంగా ఆ దేవుడు అన్ని రకాలు అనుగ్రహించాలని కోరుకుంటూ ఈ జిల్లాలో ఆయన సేవలు ఎప్పటికీ అంటే ఆయన ఉన్న రోజు ఎప్పటికి గుర్తుండడం చాలా కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తి. మెడికల్ కాలేజ్ అయితేనేది, అలీసాగర్ మున్సిపల్ లిఫ్ట్ల విషయంలో అయితేంది, ఈ జిల్లా అభివృద్ధిలో గణనీయంగా
ఎప్పటికప్పుడు అభివృద్ధి వైపు ఆలోచిస్తూ ఈ జిల్లాను అభివృద్ధి వైపు తీసుకెళ్తున్నటువంటి సుదర్శన్ రెడ్డి గారికి మరొకసారి జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన నగర కాంగ్రెస్ పార్టీ పక్షాన పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మోహన్ రెడ్డి గారికి, అదేవిధంగా గౌరవనీయులు నిజామాబాద్ కార్పొరేషన్ అధ్యక్షులు రెడ్డి గారికి, రత్నాగర్ గారికి, నెల్లూరు చైర్మన్ గారికి, మన జనరల్ సెక్రటరీ గారికి, వేదిక మీద ఉన్న అన్నలకు పిల్లల భక్తులకు అందరికీ నమస్కారం. మీడియా ముఖ్యులు కూడా ఏదేమైనా చాలా సంతోషకరం. అంటే కాంగ్రెస్ పార్టీ మీ అందరికీ తెలిసిందే. కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా కార్యకర్త పనిచేస్తే అలాగే పనిచేసి గౌరవిస్తారు. మరి ఈ రాష్ట్రంలో పెద్ద ఎగ్జాంపుల్ అయిపోయింది. మామూలుగా మండల పార్టీ అధ్యక్షుల నుంచి జెడ్పీసీగా, ఎంపీగా, మళ్ళీ జెడ్పీసీగా, బ్లాక్ కాంగ్రెస్ చేసిన, సిటీ కాంగ్రెస్ చేసిన, తర్వాత నేను మన నల్గొండ డీసీసీ 6 సంవత్సరాలు చేసిన, జనరల్ సీట్లో 2 సంవత్సరాలు ఫైట్ చేసిన. టికెట్ లక్ష్మీ గారు టికెట్ ఇస్తున్నప్పుడు నాకు ఒక అభయం ఇచ్చింది. కానీ కులాల సభ్యులు అయితే పార్టీలో ఉండి పార్టీలో పనిచేసింది. అప్పటికి అది గుర్తింపు వచ్చింది. అదేవిధంగా మోహన్ కూడా అదే అందరూ కూడా పనిచేస్తున్నాం కాబట్టి ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ వచ్చింది. లేనప్పుడు కూడా పనిచేసినాం గట్టిగా. 10 మంది ధర్నా చేస్తుంటాం. అప్పుడు అందరూ నవ్వుతుంటాను. అది ఇక్కడ మీరు పార్టీ నేను అనుకోవాలి. కానీ మేమందరం పార్టీ కూడా పనిచేసాం. 10 మంది ఉన్నా పనిచేసాం, 2 ఉన్నా పనిచేసాం, 1 ఉన్నా పనిచేయడం ఉంటుంది. కాబట్టి అందరూ గట్టిగా పనిచేయడం కాబట్టి ఇలా పార్టీ నుంచి రేవంత్ రెడ్డి గారు అధ్యక్షత, మహేష్ రెడ్డి గారు అందరం వచ్చి పనిచేసిన కాబట్టి అదేవిధంగా దాంట్లో మా జానారెడ్డి గారు, సుదర్శన్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యారంగ సమస్యలు ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని డిఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు వీరభద్రం అన్నారు. పేద విద్యార్థులకు సంబంధించి పెండింగ్ లో ఉన్న నిధులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల సమస్యలను తెలంగాణ ప్రభుత్వం సత్వరమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ డెమోక్రటిక్ స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని స్థానిక ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు వీరభద్రం మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 2 సంవత్సరాలు గడుస్తున్నా పేద విద్యార్థులకు పెండింగ్ లో ఉన్న 8,600 కోట్ల నిధులు వెంటనే మంజూరు చేయాలని అన్నారు. గత ప్రభుత్వం మాదిరిగానే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం వహిస్తుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 1023 గురుకులాలు ఉండగా అందులో ఏ ఒక్క గురుకుల పాఠశాలలో కూడా విద్యార్థులకు మౌలిక వసతులు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆరోపించారు. వీటన్నిటికీ కారణం ఈ ప్రభుత్వ మంత్రివర్గంలో విద్యాశాఖ మంత్రికి ప్రాధాన్యత కల్పించకపోవడం వల్లే విద్యార్థులు అవస్థలు పడుతున్నారని ఆయన అన్నారు. రాష్ట్రంలో ప్రజాపాలన కొనసాగడం లేదని, విద్యా వ్యతిరేక పాలన కొనసాగుతుందని విమర్శించారు. ప్రభుత్వ హాస్టళ్లు, గురుకుల పాఠశాల హాస్టళ్లలో ఇటీవల వందల మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్ తో ఇబ్బంది పడుతుంటే ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేకపోవడం ఆందోళన కలిగిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘ నాయకులు సాయి కుమార్, సూర్యప్రకాష్, జిల్లా నాయకులు సర్దార్ జస్ మేర్ సింగ్, వంశీ, దీపక్, సాయి తేజ, సూర్య తదితరులు పాల్గొన్నారు. మీడియా, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా మిత్రులందరికీ నమస్కారం. నిజామాబాద్ జిల్లా భారత ప్రజాతంత్ర విద్యార్థి సమాఖ్య డిఎస్ఎఫ్ఐ ఏర్పాటు చేసినటువంటి విలేకరుల సమావేశంలో పాల్గొంటున్నటువంటి జిల్లా నాయకత్వం, రాష్ట్ర నాయకత్వం ఈ విలేకరుల సమావేశంలో పాల్గొంటూ ఉన్నారు. డిఎస్ఎఫ్ఐ రాష్ట్ర నాయకులు కేవలం సాయి కుమార్, డిఎస్ఎఫ్ఐ రాష్ట్ర నాయకులు ఊళ్ళో సూర్యప్రకాష్, బి వీరభద్రం, డిఎస్ఎఫ్ఐ రాష్ట్ర నాయకులు ఈ పత్రికా మీడియా సమావేశంలో పాల్గొంటూ ఉన్నాం. ప్రధానంగా ఈ సమావేశం యొక్క ఉద్దేశం, తెలంగాణ రాష్ట్రంలో అనేక విద్యారంగ సమస్యలు ఉన్నాయి. ప్రధానంగా 8,600 కోట్ల రూపాయల స్కాలర్షిప్స్ పెండింగ్లో ఉన్నాయి, ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్లో ఉన్నాయి. ఒక పక్క ప్రైవేట్ యాజమాన్యాలు విద్యార్థుల్ని తీవ్రంగా ఒత్తిళ్లకు గురి చేస్తూ ఉన్నాయి. ఇంజనీరింగ్ కళాశాలలు, డిగ్రీ కళాశాలలు, పీజీ కళాశాలలో ట్యూషన్ ఫీజులు చెల్లించాలి అని చెప్పేసి, మీకు స్కాలర్షిప్ రాలేదు అని చెప్పేసి, రియంబర్స్మెంట్ రాలేదు అని చెప్పేసి విద్యార్థుల్ని తీవ్రంగా మానసిక ఒత్తిళ్లకు గురి చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉంది. ఒక పక్క గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ విధానాలు అయితే అవలంబించిందో కాంగ్రెస్ సర్కార్ కూడా అదే విధానాలను అవలంబిస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉంది. తక్షణమే 8,600 కోట్ల రూపాయలు పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని విడుదల చేయాలి అని చెప్పేసి భారత ప్రజాతంత్ర విద్యార్థి సమైక్య కోరుతూ ఉంది. అదేవిధంగా గత 5 నెలలుగా విద్యార్థులకు సంక్షేమ హాస్టల్లో చదువుకునేటువంటి విద్యార్థులకు డైట్ బిల్స్ ఇవ్వట్లేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం, మా ప్రభుత్వం రాగానే గ్రీన్ ఛానల్ ద్వారా విద్యార్థులకు ఇవ్వాల్సినటువంటి డైట్ బిల్లు ప్రతి నెల అందజేస్తూ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం, అనేక హామీలు ఇచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వం
ఏమాత్రం కూడా ఆ హామీలను నెరవేర్చినటువంటి పరిస్థితి లేదు. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి సుమారుగా 33 డిఈఓ పోస్టులు ఉంటే కేవలం 6 మాత్రమే రెగ్యులర్ డిఈఓలు ఈ రాష్ట్రంలో ఉన్నారు. ఎంఈఓలు రెగ్యులర్ ఎంఈఓలు ఎక్కడా లేరు. ఒక ఎంఈఓ 4-5 మండలాలు ఇన్ఛార్జిగా చూడాల్సినటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. ఒక పక్క ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. ఒక పక్క ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అనేక సమస్యలు ఉన్నాయి. పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించినటువంటి బిల్లులు, పెండింగ్ బిల్లులు వేల రూపాయలు పెండింగ్లో ఉన్నటువంటి పరిస్థితి. ఒక పక్క మధ్యాహ్న భోజన పథకం కూడా పడగేసినటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. అనేక విద్యారంగ సమస్యలు ఉన్నాయి. ఒక పక్క గురుకులాలు ఆర్భాటంగా ప్రారంభించినటువంటి గురుకులాలు ఆ మధ్య కేవలం 150-200 రాష్ట్రంలో గురుకులాలు ఉంటే ఈరోజు సుమారుగా 1023 గురుకులాలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. ఈ 1023 గురుకులాల్లో సుమారుగా 70% పైగా గురుకులాలు అద్దె భవనాల్లో నిర్వహిస్తూ ఉన్నారు. ఈరోజు అద్దె భవనాల్లో మౌలిక సదుపాయాల పరిస్థితి ఏంటి? విద్యార్థులు ఫుడ్ పాయిజన్లకు గురవుతూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో సుమారుగా 19 మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్కి గురై చనిపోయినటువంటి పరిస్థితి చూసాం. ఈ మధ్యకాలంలో భద్రాచలంలో కావచ్చు, అనేక జిల్లాల్లో ఫుడ్ పాయిజన్స్ జరిగి విద్యార్థులు చనిపోతూ ఉన్నటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. కాబట్టి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ఈ సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలి అని చెప్పేసి భారత ప్రజాతంత్ర విద్యార్థి సమైక్య కోరుతా ఉంది. తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ పర్యటన సందర్భంగా ముందస్తు అరెస్టులు చేయడం అప్రజాస్వామికమని సిపిఎంఎల్ మాస్లైన్ ప్రజాపంత నేత వి ప్రభాకర్ అన్నారు. అరెస్టుల విషయంలో అత్యుత్సాహం చూపిన పోలీసులపై చర్య తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఆర్మూర్ కుమార్ నారాయణ భవన్ లో సిపిఐ ఎంఎల్ మాస్లైన్ ప్రజాపంత నేత ప్రభాకర్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు 420 హామీలు, 6 గ్యారంటీల హామీలతో పాటు 7వ గ్యారంటీగా ప్రజాస్వామ్య పరిరక్షణ, ప్రజాపాలన అందిస్తానని హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడంతో కాంగ్రెస్ పార్టీని ప్రజలు ప్రశ్నిస్తారనే భయంతో ఎక్కడికక్కడ తమ పర్యటనలను అడ్డుకుంటున్నారని, ముందస్తు అరెస్టు చేయడం అప్రజాస్వామ్య చర్య అని, ఈ చర్యను ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు ఖండించాలని విజ్ఞప్తి చేశారు. ధర్నా చౌక్ రద్దు చేసిన టీఆర్ఎస్ పార్టీని ఆడిపోసుకున్న రేవంత్ రెడ్డి నేడు కేసీఆర్ బాటలోనే పయనిస్తున్నాడని అన్నారు. కాంగ్రెస్ కు తగునా అని అన్నారు. సమావేశంలో జిల్లా నాయకులు దేవరాం, ఎం ముత్తెన్న, ఆర్మూర్ సంయుక్త మండల కార్యదర్శి బి కిషన్, యు రాజన్న, నిఖిల్, నరేష్ తదితరులు పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి అధికారంలోకి రాకముందు అధికారానికి రావడానికి 420 హామీలు ఇచ్చాడు. 6 గ్యారంటీలు, 7వ గ్యారంటీ ప్రజాస్వామ్య పరిరక్షణ గ్యారంటీ. ఆ సందర్భంగా 10 సంవత్సరాల టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేకంగా వ్యవహరించడంతో ప్రజలు రేవంత్ రెడ్డి 420 హామీల్ని, 6 గ్యారంటీల్ని, 7వ గ్యారంటీ ప్రజాస్వామ్య పరిరక్షణ నమ్మారు. ఆ సందర్భంగా ప్రధానంగా ఏ తెలంగాణలో ఏ మంత్రి వచ్చినా, ఏ అధికార యంత్రాంగం వచ్చినా ప్రతిపక్ష పార్టీ నోరు నొక్కేస్తున్నారు, గొంతు నొక్కేస్తున్నారు, ముందస్తు అరెస్ట్ అని చెప్పేసి విమర్శించిన కాంగ్రెస్ ఈరోజు కాంగ్రెస్ పార్టీ సొంత కార్యక్రమం ఆలూరు నుంచి పాదయాత్ర చేస్తూ ఉంటే ప్రతిపక్ష పార్టీలు ప్రజాసంఘ కార్యకర్తల్ని అరెస్ట్ చేయడము, సిపిఎంఎల్ మాస్లైన్ ఆఫీసులో సివిల్ డ్రెస్లో వచ్చి ఎవరు లేకుండా మహిళలు మాత్రమే ఉంటే మహిళల్ని అవమానపరిచే విధంగా, వేధించే విధంగా అన్ని రూములు చెక్ చేయడం అనేది రేవంత్ రెడ్డి గారు 7వ గ్యారెంటీ అంటే ఇదేనా? నిన్న రేవంత్ రెడ్డి గారు నవ తెలంగాణ పత్రిక వార్షికోత్సవంలో మాట్లాడుతూ కమ్యూనిస్టులు శక్తి మామూలు శక్తి కాదు, ఇవాళ అధికారం రాకపోవచ్చు, కానీ అధికారం ఉన్న వాళ్ళని కూల్చే శక్తి కమ్యూనిస్టులకు ఉంది. కమ్యూనిస్టులు ఏదైతే ఉప్పు లాంటి వాళ్ళు, ఉప్పు లేకుండా కూర రుచి రాదు, అందుకని ఈ రోజు ప్రశ్నించే కొంత అనేది కమ్యూనిస్టులు అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు నిన్ననే కితాబిస్తాడు. ఇవాళ మమ్మల్ని భయానక పరిస్థితి చేయడం అనేది ఇవాళ పీడిఎస్ నాయకులు నిఖిల్ అరెస్ట్ చేశారు, మైనార్టీ నాయకుల్ని అరెస్ట్ చేశారు, అరుగుల్లో మా కార్యకర్తలని
వెళ్ళి భయానక పరిస్థితి సృష్టిస్తారు. ఇదేం పద్ధతి అని చెప్పేసి ఇవాళ ఏదైతే తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ పర్యటన సందర్భంగా ఇంత పోలీసుల అతి ఉత్సవాన్ని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. సిపి గారు, మీరు ఈ రోజు అతి ఉత్సవం చేస్తున్న పోలీసుల్ని, సివిల్ డ్రెస్ లో వచ్చి మహిళలు వేధించిన పోలీసుల్ని మీరు కట్టడి చేయకపోతే నీతి నిజాయితీకి మారుపేరు, అవినీతిని అసహ్యించుకునే గొప్ప నాయకుడు సుదర్శన్ రెడ్డి అని ఆ పార్టీ శ్రేణులు అభివర్ణించారు. అవినీతికి పాల్పడే సొంత పార్టీ నాయకులపైన సైతం సుదర్శన చక్రాన్ని సంధించేందుకు వెనకాడబుడని గొప్ప నాయకుడు సుదర్శన్ రెడ్డి అన్నారు. శనివారం ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుని ఎడపల్లి మండల వ్యాప్తంగా పార్టీ శ్రేణులు ఘనంగా పలు కార్యక్రమాలు నిర్వహించారు. మాజీ మంత్రి బోధన్ శాసనసభ్యులు ప్రొద్దుటూరి సుదర్శన్ రెడ్డి జన్మదినాన్ని శనివారం ఎడపల్లి మండల వ్యాప్తంగా పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించుకున్నారు. మండల వ్యాప్తంగా ఉన్న అన్ని గ్రామాల ప్రధాన కూడళ్ల వద్ద పార్టీ శ్రేణులు కేక్ కట్ చేసి మిఠాయిలు పంచుకుంటూ జన్మదిన సంబరాలు జరుపుకున్నారు. జానకంపేట గ్రామ శివారు ప్రాంతంలో గల ప్రసిద్ధ పుణ్యక్షేత్రం లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో పార్టీ శ్రేణులు ప్రత్యేక పూజలు నిర్వహించి తమ అధినాయకుడు ఆయుర ఆరోగ్యాలతో ఉంటూ మరెన్నో ఉన్నత పదవులను అధిరోహించాలని ఆకాంక్షించారు. ఎడపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పార్టీ శ్రేణులు రోగులకు పండ్ల పంపిణీ కార్యక్రమాలను నిర్వహించారు. ఎడపల్లి ప్రభుత్వ బాలికల గురుకుల పాఠశాలలో సుదర్శన్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని పార్టీ నాయకులు, పాఠశాల విద్యార్థులు పెద్ద ఎత్తున మొక్కలను నాటారు. ఎడపల్లి మండల కేంద్రంలోని మంగళపాడు చౌరస్తా వద్ద పార్టీ మండల అధ్యక్షుడు పులి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని భారీ కేక్ ను కట్ చేసి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు పులి శ్రీనివాస్ మాట్లాడుతూ నీతివంతమైన పాలనను అందించాలని దృఢమైన సంకల్పం ఉన్న సుదర్శన్ రెడ్డి బోధన్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉండడం పార్టీ నాయకుల, కార్యకర్తల అదృష్టమని అన్నారు. ఇతర పార్టీల నాయకులలాగా కాకుండా తప్పు చేస్తే, అవినీతికి పాల్పడితే తమ నాయకులు సుదర్శన్ రెడ్డి పార్టీ కార్యకర్తలను, నాయకులను సైతం ఏమాత్రం ఉపేక్షించబోరని అన్నారు. తన మార్క్ రాజకీయంతో బోధన్ నియోజకవర్గంలో పరిపాలన అందిస్తున్న సుదర్శన్ రెడ్డి నేటి తన రాజకీయ నాయకులకు ఆదర్శమని అభివర్ణించారు. రాజకీయాలలో అపారమైన అనుభవం కలిగిన ఉద్దండు తమ అధినాయకుడు సుదర్శన్ రెడ్డి ఆయురారోగ్యాలతో ఉంటూ మరెన్నో ఉన్నత పదవులను ఖచ్చితంగా అధిరోహిస్తారని తమ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు రాజకీయాలలో దీక్షలా వ్యవహరించాలని కోరారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సత్తాను చూపిస్తామని పులి శ్రీనివాస్ పేర్కొన్నారు. బోధన్ శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి జన్మదినం సందర్భంగా ఎడపల్లి మండల వ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంది. పలు కార్యక్రమాలలో పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు పాల్గొని జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. మరియు మాజీ మంత్రివర్యులు, మాకు దైవ సమానమైనటువంటి వ్యక్తి యొక్క పుట్టినరోజు సందర్భంగా ఈరోజు రెసిడెన్షియల్ స్కూల్లో మన ప్రకృతికి జీవనాధారమైనటువంటి చెట్ల నాటే కార్యక్రమాన్ని చేపట్టినటువంటి ఇక్కడ ఉన్నటువంటి టీచర్లందరికీ అలాగనే ప్రిన్సిపాల్ గారిని కూడా అభినందిస్తూ, అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి మా మండలంలోని వివిధ గ్రామాల నుంచి విచ్చేసినటువంటి నాయకులందరికీ, అలాగే ఎంఆర్ఓ గారికి మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు ఆయుర ఆరోగ్యాలతో, సుఖ సంతోషాలతో ఇంకా ఉన్నత పదవులు అధిరోహిస్తూ నిండు నూరేళ్లు జీవించాలని వాళ్ళని ప్రార్థిస్తూ, అలాగే ఈ మా బోధన్ నియోజకవర్గ అభివృద్ధి కొరకు మా యొక్క అదృష్టం, అట్లాంటి నిజాయితీపరుడైనటువంటి ఎమ్మెల్యే మాకు దొరకడం అనేది చాలా అదృష్టం. ఇవాళ తెలంగాణ రాజకీయాల్లోని అత్యంత నీతివంతమైన నాయకుడిగా పేరున్నటువంటి వ్యక్తి, అట్లాంటి వ్యక్తి ఇంకా జీవితాంతం సుఖంగా బతకాలని మా హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. నవీపేట్ మండల వ్యాప్తంగా బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిపారు. ఆలయాల్లో పూజలు, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు కాంగ్రెస్ నాయకులు. బోధన్ ఎమ్మెల్యే మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా నవీపేట్ మండల కాంగ్రెస్ నాయకులు వేడుకలను ఘనంగా నిర్వహించారు. జిల్లా పరిషత్ బాలుర బాలికల పాఠశాలలో విద్యార్థులతో కలిసి కేక్ కట్ చేసిన అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో పండ్లు పంపిణీ చేశారు. మార్కండేయ మందిరంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం జన్నెపల్లి గ్రామంలో స్థానిక నాయకులతో కలిసి కేక్ కట్ చేసి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థులు అంటే ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి అమితమైన ప్రేమ అని, అందుకే పాఠశాలలో మౌలిక వసతుల కల్పన కోసం అనేక చర్యలు చేపట్టారని, అందరూ బాగా చదువుకుని తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భగవాన్, మాజీ ఎంపీలు సంగం శ్రీనివాస్, రాజేందర్ గౌడ్, నాయకులు మోస్రా సాయిరెడ్డి, నీరడి బుచ్చన్న, బాలరాజ్ గౌడ్, బాలచందర్ గౌడ్, షేక్ బాబు, మూసా, కిరణ్, విజయ్, చామంతి, రాజు, సురేష్, యువజన నాయకులు ప్రవీణ్, మోహన్, ఈశ్వర్ రెడ్డి, పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బాలున్నత పాఠశాల జరుపుకున్నటువంటి ఈ జన్మదిన వేడుకలు
మన ప్రీతమ నాయకులు పెద్దలు మాజీ మంత్రివర్యులు సుదర్శన్ రెడ్డి గారి యొక్క జన్మదినాన్ని ఇక్కడ జరుపుకోవడం జరుగుతుంది. చాలా సంతోషకరమైన విషయము. మరి ఈ మండలంలో పుట్టి ఈ మండలంలో పెరిగి మరి మనకు 40 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉంటూ ప్రజా జీవితంలో గడుపుతున్నటువంటి ముఖ్య నాయకుడు, మనందరి శ్రేయస్సు కోరేటువంటి నాయకుడు, ముఖ్యంగా విద్య, వైద్యము, వ్యవసాయం పట్ల ప్రత్యేక శ్రద్ధతో కూడుకున్నటువంటి వ్యక్తి. నిరంతరం ప్రజల్లో ఉంటూ ప్రజల సమస్యల పట్ల పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తూ మనం అందరం బాగుండాలా. ముఖ్యంగా మనం చదువుకున్న పిల్లలు ఏదైతే ప్రభుత్వ పాఠశాలలు చదువుతారో వీళ్ళు అంటే సామాన్య కుటుంబం నుంచి వచ్చేవారు ఉంటారు కాబట్టి మీకు ఉన్నటువంటి అన్ని సౌకర్యాలు కల్పించాలని చెప్పి ఎప్పుడు పాఠశాలకు రావడము, జిల్లాలో ప్రత్యేక శ్రద్ధ తీసుకొని సమావేశాలు ఏర్పాటు చేసి ఎటువంటి సమస్యలున్నా విద్యార్థుల పట్ల శ్రద్ధ తీసుకోండి, మంచి చదువులు చెప్పండి, మంచి చదువులు చెప్పి మా పిల్లల్ని ఉన్నత శిఖరాలకు చేరే విధంగా వాళ్ళకు రాబోయే రోజుల్లో మంచి ఉద్యోగాలు రావాలనేటువంటి ఆశించే వ్యక్తి మన సుదర్శన్ రెడ్డి కాబట్టి మరి అందుకోసం మనం ఈరోజు ఈ కార్యక్రమాన్ని మన స్కూల్లో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మీ అందరికీ కూడా తెలుసు, సుదర్శన్ రెడ్డి అనేది తెలియని వారు ఉండరు. చిన్నపిల్లలు అయినప్పటికీ ఈ పేరు మన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి అని చెప్పి మీ అందరికీ తెలిసి ఉంటుంది. మీ తండ్రులకు మీ తాతలకు అడిగితే చెప్తారు కాబట్టి ఎప్పుడు మీరందరూ కూడా మీ ఆశీస్సులు మరి భగవంతుడు సుదర్శన్ రెడ్డి గారికి ఆయురారోగ్యాలు బాగుండి ఇంకా ప్రజా జీవితంలో ఎన్నో ఉన్నత పదవులు చేపట్టాలని చెప్పేసి కోరుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ. పెండింగ్ డిఏల విడుదల, కొత్త పిఆర్సీ అమలు, నగదు రహిత వైద్య సేవలు, పదవి విరమణ ప్రయోజనాల చెల్లింపు వంటి ప్రధాన డిమాండ్ల సాధనకు ఆగస్టు 11న చలో హైదరాబాద్ పేరిట ఇందిరా పార్క్ వద్ద మహాధర్నా నిర్వహిస్తున్నట్లు తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ నిజామాబాద్ జిల్లా శాఖ తెలిపింది. శనివారం పెన్షనర్స్ భవన్ లో జరిగిన పత్రికా విలేకరుల సమావేశంలో జిల్లా అధ్యక్షుడు కె రామ్మోహన్ రావు మాట్లాడుతూ తమ సమస్యలపై మంత్రులను, అధికారులను పదే పదే కలిసి విన్నవించినా పట్టించుకోవడం లేదని తెలిపారు. 3 లక్షల మందికి పైగా పెన్షనర్లు తీవ్ర ఆవేదనతో ఉద్యమించాలని నిర్ణయించారని నిజామాబాద్ డివిజన్ అధ్యక్షులు సిరిప హనుమాన్లు అన్నారు. ఈ పత్రికా విలేకరుల సమావేశంలో వర్కింగ్ ప్రెసిడెంట్ ఈవీఎల్ నారాయణ, జిల్లా నాయకులు జార్జ్ భోజరావు, జి నరేందర్, సాంబశివరావు, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ పక్షాన హృదయపూర్వకంగా ఆహ్వానం పలుకుతూ ఉన్నాం. ఈ నెల ఆగస్టు 11వ తేదీ నాడు దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న పెన్షనర్ల సమస్యలు పరిష్కరించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఇందిరా పార్క్ వద్ద ఉదయం 10 గంటల నుంచి మహాధర్నాని నిర్వహిస్తూ ఉన్నాం. ఈ ధర్నాకి రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లందరూ కూడా వారి వారి సంఘాలతో సంబంధం లేకుండా అందరూ పాల్గొవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యంగా నగదు రహిత వైద్యం అన్ని కార్పొరేట్ ప్రైవేటు ఆసుపత్రులలో అమలు చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు మేనిఫెస్టోలో ప్రకటించింది. ఇప్పటికి దాదాపు 20 నెలలు కావస్తూ ఉంది. ఇంతవరకు దానికి సంబంధించినటువంటి విధి విధానాలు ఇంతవరకు పేర్కొనబడలేదు. అదేవిధంగా డిఏలు విడుదల చేస్తామని చెప్పి అన్నారు, కానీ ఇవాళ ఒక డిఏ ఇచ్చి చేతులు దులుపుకున్నది. అదేవిధంగా పే రివిజన్ కమిటీ కూడా దాని రిపోర్టును వెంటనే తెప్పించుకొని వెంటనే అమలు చేస్తానని చెప్పేసి కూడా ప్రామిస్ చేశారు. అది కూడా పెండింగ్లో ఉంది. ఈ విధంగా పెన్షనర్లకు సంబంధించిన ప్రతి సమస్య ఈరోజు పెండింగ్లో ఉంది. వాళ్ళ గురించి పట్టించుకునేటటువంటి పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. మన ప్రక్కన ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు సీనియర్ సిటిజన్లకి ఆర్టీసీలో రాయితీలు ఇస్తూ ఉన్నారు ప్రయాణంలో, కానీ మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఎలాంటి రాయితీ కూడా అడిగినా కూడా ఇస్తామని చెప్పి అన్నారు, కానీ ఇంతవరకు దాన్ని అమలు చేయలేదు. ఇలాంటి కీలకమైనటువంటి సమస్యల పరిష్కారానికి గత్యంతరం లేనటువంటి పరిస్థితుల్లో పెన్షనర్లు, సీనియర్ సిటిజన్లు అందరూ కూడా ఇందిరా పార్క్ వద్ద మహాధర్నాను నిర్వహించడానికి పూనుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికైనా న్యాయమైనటువంటి ఈ డిమాండ్ల పరిష్కారానికి ముందుకు రావాలని, పెండింగ్లో ఉన్నటువంటి మెడికల్ బిల్లులు, నగదు రహిత వైద్యం అన్నీ చెప్పారు, కానీ ఇంతవరకు ఇవ్వలేదు. దానికి సంబంధించి ఆగస్టు 11 నాడు తలపెట్టినటువంటి మహాధర్నా కార్యక్రమం ఇందిరా పార్క్ హైదరాబాద్లో
తలపెట్టిన కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ హాజరై దాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. నిజామాబాద్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క తెలంగాణ పెన్షనర్సే కాకుండా ఆల్ పెన్షనర్సు, గవర్నమెంట్ పెన్షనర్సు, వేరే కార్పొరేట్లో పనిచేసి రిటైర్ అయినటువంటి వాళ్ళు, మిగతా అన్ని దాంట్లో పనిచేసి రిటైర్ అయినటువంటి వాళ్ళందరూ కూడా ఈ ధర్నా కార్యక్రమాల్లో పాల్గొనవలసిందిగా ప్రార్థిస్తున్నాం. అందరూ కూడా ఈ ధర్నా కార్యక్రమం. నగరంలోని మెడికల్ కాలేజ్లో మాజీ మంత్రి బోధన్ శాసనసభ్యులు పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను ఎన్ఎస్యుఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వరదభట్టు వేణురాజ్, మాజీ రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు రామర్తి గోపితో కలిసి జరిపారు. మెడికల్ కళాశాల విద్యార్థులతో కలిసి కేక్ కట్ చేసి సుదర్శన్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పుట్టినరోజును కాంగ్రెస్ అనుబంధ సంస్థ ఎన్ఎస్యుఐ ఆధ్వర్యంలో ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా రామర్తి గోపి వేణురాజు మాట్లాడుతూ పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి నిజామాబాద్ జిల్లా అభివృద్ధి ప్రదాత అని, గతంలో ఆయన మంత్రిగా రాష్ట్ర అభివృద్ధి కొరకు, జిల్లా అభివృద్ధి కొరకు చేసిన సేవలు మరువలేనివని కొనియాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో నీటిపారుదల శాఖ మరియు ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేస్తే పలు రకాల విప్లవాత్మక మార్పులతో పాటు అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని, ముఖ్యంగా నీటిపారుదల శాఖ మంత్రిగా పలు ప్రాజెక్టులతో పాటు ఎత్తిపోతల పథకాలను పూర్తి చేసి ప్రజలకు సాగునీరు మరియు త్రాగునీరు అందించారన్నారు. అలాగే ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్న సమయంలో మన జిల్లాకు ప్రభుత్వ మెడికల్ కళాశాలను మంజూరు చేసిన ఘనత కూడా సుదర్శన్ రెడ్డికే దక్కుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైద్య కళాశాల ప్రిన్సిపల్ రామకృష్ణతో పాటు డాక్టర్ హరీష్ స్వామి, సూపరింటెండెంట్ పెద్దుల నాగరాజు, సాయిబాబా, వివిధ విభాగాల ప్రొఫెసర్లు మరియు మెడికల్ కళాశాల విద్యార్థులు, ఎన్ఎస్యుఐ నాయకులు సాయి కిరణ్, శివ, హరీష్, కౌశిక్, కనకరాజు, బన్నీ, కిషోర్, కళాశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. మాజీ మంత్రివర్యులు 4 సార్లు ఎమ్మెల్యే మా సుదర్శన్ రెడ్డి సార్ గారి 75వ సంవత్సర జన్మదిన సందర్భంగా ఈరోజు నిజామాబాద్లోని గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో మరి కేక్ కటింగ్ కార్యక్రమాన్ని సోదరుడు ఎన్ఎస్యుఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేణురాజ్ గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. మరి సుదర్శన్ రెడ్డి గారు మంత్రిగా ఉన్నప్పుడు నిజామాబాద్లో మెడికల్ కాలేజీలు ఖచ్చితంగా పెట్టాలి అని చెప్పి సంకల్పంతో మన నిజామాబాద్ నడి బొడ్డున ఈ మెడికల్ కాలేజీని స్థాపించడం, దీని ద్వారా ఎంతోమంది పేద బలహీన వర్గాల విద్యార్థులకి మరి ఉపయోగం చెందిన సంగతి మీ అందరికీ తెలుసు. మరి సార్ గారు కూడా మరి ప్రత్యేక శ్రద్ధతో ఎన్నో సంవత్సరాలుగా అధికారంలో ఉన్నప్పటికీ లేనప్పటికీ కూడా మరి రెగ్యులర్గా ఈ కాలేజ్కి విజిట్ చేస్తూ మరి ఇక్కడ సౌకర్యాలు బాగున్నాయా లేవని చెప్పేసి ఎప్పుడప్పుడు చెక్ చేస్తూ మరి నిరంతరం ఈ కాలేజ్ అభివృద్ధికి మరి పాటుపడిన వ్యక్తి సుదర్శన్ రెడ్డి సార్ గారు. ఇంతకుముందే హెచ్ఓడి మేడం గారు చెప్పినట్టు మరి రెగ్యులర్గా సారు ఇక్కడికి విజిట్ చేయడము, ఇక్కడ స్టూడెంట్స్కున్న ఇబ్బందులను తెలుసుకోవడము, దానికి పరిష్కారాలను వెంటనే కనుక్కుంటూ ఇక్కడ సౌకర్యాలతో మంచి డాక్టర్లు, నైపుణ్యమైన డాక్టర్ ఇక్కడ నుంచి బయటికి వెళ్ళి మరి ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో సుదర్శన్ రెడ్డి గారు మరి నిరంతరం కృషి చేస్తూ ఉన్నారు. మరి వారు ఇలాగే ఆయుర ఆరోగ్యాలతో నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం. పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి గారి యొక్క జన్మదినం సందర్భంగా ఉదయాన్నే కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో ఆయన యొక్క జన్మదినం జరుపుకొని మా ఎన్ఎస్ఐ తరఫున విద్యార్థులకు అంటే ఆయనకు చాలా ప్రేమ, పేద విద్యార్థులు ప్రతి ఒక్కరు కూడా చదువుకొని రేపు పొద్దున భారీ భవిష్యత్తుగా రాష్ట్రంలో, దేశంలో కూడా వాళ్ళ సేవలు అవసరం అని చెప్పి గుర్తించి ఈరోజు నిజామాబాద్ జిల్లాలో గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మంత్రివర్యులుగా ఉన్నప్పుడు ఈ మెడికల్ కళాశాలని, ఈ యొక్క ప్రభుత్వ హాస్పిటల్ని ఈ యొక్క జిల్లాకు శాంక్షన్ చేసి ప్రతి ఒక్కరికి వైద్యం, విద్య అందాలనే ఆలోచనతో ఈరోజు ఈ యొక్క కళాశాలను తీసుకొచ్చిండు. ఆ కళాశాలని అధికారంలో ఉన్నప్పుడు కానీ లేనప్పుడు కూడా ఈ యొక్క అవసరాలు ఏమున్నాయి, ఈ యొక్క కళాశాల ఈ యొక్క డాక్టర్స్కి ఏదైనా ఇబ్బందులు ఉన్నాయా, స్టూడెంట్స్కి ఏదైనా అవసరం ఉన్నాయా, బుక్కులు కావచ్చు అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి ఆ రోజు ఉచిత విద్య స్కాలర్షిప్ పైన ప్రవేశపెట్టినటువంటి ఒక విద్య ప్రతి ఒక్కరు కూడా మధ్యతరగతి కుటుంబాలు ఈరోజు చదువుకుంటున్నారంటే ఈ యొక్క కాంగ్రెస్ పుణ్యమే అని చెప్పి కూడా చెప్పుకోక తప్పదు. ఎందుకంటే ప్రతి పేద బడుగు బలైన విద్యార్థులు చదువుకుంటున్నారు. ఈరోజు ఒక తాండాల నుంచి ఒక ఎస్సీ, ఎస్టీ ప్రతి ఒక్కరికి కూడా బడుగు బలైన వారికి ఎంబీబీఎస్ స్టూడెంట్ ఉచితంగా వచ్చి ఈరోజు స్కాలర్షిప్ పైన చదువుకొని పోతున్నారంటే గొప్పగా చూడొచ్చు. గతంలో చూసినట్టయితే ఏదైతే యొక్క ఆస్తు పరువుల నుండి చాలా తాత ముత్తాతలు సంపాదించినటువంటి వేల కోట్ల ఆస్తులు ఉన్నోళ్ళే ఎంబీబీఎస్ చదువుకునేటువంటి వాళ్ళు ఉండేవారు. కానీ ప్రతి పేద విద్యార్థులు కూడా చదువుకోవాలా, మేము కూడా ఎంబీబీఎస్ చేసి డాక్టర్లు పూర్తిగా మా సేవల్ని కూడా ప్రజలకు అందించాలనే ఆశతో ఉన్నటువంటి గ్రామాలలో, ఊళ్ళల్లో
తాండాలలో వరకు కూడా ఈరోజు ఎంబీబీఎస్ చేసి నైపుణ్యం విద్యార్థులు బయటకు వస్తున్నారంటే ఈరోజు ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ పుణ్యం అని చెప్పి మేము గుర్తు చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు సుదర్శన్ రెడ్డి గారు కూడా అనునిత్యం ఎవరికి ఏం చేయాలి, అభివృద్ధి పథకంలో ఉంటే ఏం చేయాలని చెప్పి ఆ రోజు నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కూడా సస్యశాలమంగా ఈరోజు నిజామాబాద్ జిల్లాలో ప్రతి ఇంటికి తాగునీరు కూడా అందుతుందంటే కూడా ఆయన పుణ్యమే అని చెప్పి కూడా మరోసారి గుర్తు చేస్తూ రానున్న రోజుల్లో కూడా అనేక పుట్టినరోజులు జరుపుకుంటూ మాకు కూడా ఈ నిజామాబాద్ జిల్లా ప్రజలకు కూడా అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చి మంచి చేయాలని చెప్పి కోరుకుంటూ మా ఎన్ఎస్ఏ తరఫున ఇక్కడ ఉన్నటువంటి మెడికల్ కాలేజ్ స్టాఫ్ తరఫున ప్రిన్సిపాల్ ఇక్కడ ఉన్నటువంటి యొక్క స్టూడెంట్స్ అందరూ కూడా ఆయనకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరోసారి మరెన్నో పుట్టినరోజులు జరుపుకొని మా జిల్లాను కూడా అభివృద్ధి పథకంలో నడిపిస్తారని చెప్పి రానున్న రోజుల్లో కూడా మంత్రి పదవి వస్తారని చెప్పి మా ఎన్ఎస్ఏ తరఫున ఆశిస్తూ అతి త్వరలోనే కూడా టీబీ రహిత తెలంగాణగా మార్చాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆదేశాల మేరకు ప్రతి గ్రామంలో 100 రోజుల ఉచిత టీబీ క్యాంప్ చేపట్టారు. గ్రామాలలో శిబిరాలను ఏర్పాటు చేసి పరీక్షలను నిర్వహిస్తున్నారు. దర్పల్లి మండల కేంద్రంలో దర్పల్లి సెక్టర్ పరిధిలో టీబీ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అరవింద్ మాట్లాడుతూ టీబీ క్యాంప్ సందర్భంగా నేడు దర్పల్లి దమ్మన్నపేటలో 60 సంవత్సరాల పైబడిన వృద్ధులకు ఉచిత టీబీ పరీక్షలు నిర్వహించడం జరిగిందన్నారు. క్యాంపుకి 256 మంది హాజరై వైద్య పరీక్షలు నిర్వహించగా అందులో 21 మందికి ఎక్స్రే, 47 మందికి రక్త పరీక్షల CBNAAT కొరకై జిల్లా టీబీ కేంద్రానికి పంపడం జరిగిందన్నారు. పరీక్షలలో ఏదైనా సమస్య ఉంటే వారికి ఉచితంగా మందులు, సలహాలు ఇవ్వబడునని తెలిపారు. HIV, మలేరియా, డెంగ్యూ, మధుమేహం, సీజనల్ వ్యాధుల గురించి ప్రజలకు అవగాహన కల్పించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో టీబీ సూపర్వైజర్ మాలవత్ పద్మ, హెల్త్ సూపర్వైజర్ భూలక్ష్మి, MLHPలు భార్గవి, సుప్రజ, కల్పన, సాయి కిరణ్, ANMలు సుమలత, అన్నమ్మ, గంగమణి, ఆశా వర్కర్లు నిరీక్షణ, కళ్యాణి, సుజాత, స్వప్న, రమ, లావణ్య తదితరులు పాల్గొన్నారు. దర్పల్లి మండల గ్రామ ప్రజలకి ఈరోజు దర్పల్లి గ్రామంలో 100 డేస్ టీబీ క్యాంపెయిన్ ప్రోగ్రామ్ కింద ఈరోజు ఇక్కడ వల్నరబుల్ పీపుల్స్ అంటే 60+ 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళు COPD కేసెస్ అంటే దగ్గు, దమ్ము అట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఇక్కడ స్క్రీనింగ్ చేస్తున్నాము. COPD కింద కానీ 60+లో వల్నరబుల్ పర్సన్స్ని GGH పంపించి అక్కడ చెస్ట్ ఎక్స్రేని చేయించి మళ్ళీ వాహనం ద్వారా షిఫ్ట్ చేసి మళ్ళీ ఇక్కడికి చేసి వీళ్ళకి సేవలు అందిస్తున్నారు. జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఎందుకు పాదయాత్ర చేస్తున్నారో చెప్పాలని మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ప్రశ్నించారు. ఇచ్చిన హామీలను అమలు చేశారా? లేని పక్షంలో మీనాక్షి నటరాజన్ నిజామాబాద్ జిల్లాలో పాదయాత్ర ఎందుకు చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు, ప్రజలకు చెప్పిన గ్యారంటీలు ఏ ఒక్కటైనా సక్రమంగా అమలు అయిందా అని మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ప్రశ్నించారు. ఆర్మూర్లో చేస్తున్న పాదయాత్రలో జిల్లా ప్రజలకు మీనాక్షి నటరాజన్, PCC అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ సమాధానం చెప్పాలన్నారు. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా సక్రమంగా అమలు కాలేదన్నారు. రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజల విశ్వాసం కోల్పోయారని పేర్కొన్నారు. ప్రజలకు ఆయన మీద నమ్మకం పోయిందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు చెప్పుకుని ఓట్లు అడిగే పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి లేదని, అందుకే మీనాక్షి నటరాజన్ అనే కొత్త ముఖాన్ని ముందర పెట్టి పాదయాత్ర పేరుతో ప్రజల్ని రెండవసారి మోసం చేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధి కోసం కాంగ్రెస్ పార్టీ. నిజామాబాద్ జిల్లా ప్రజలకు నమస్కారం. ఈరోజు సాయంత్రం నిజామాబాద్ జిల్లాలో ఆర్మూర్ నియోజకవర్గంలోని ఆర్మూర్ నుంచి ఆలూరు నుంచి ఆర్మూర్ పట్టణం వరకు మరి కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు పాదయాత్ర కార్యక్రమం పెట్టినారట. రేపు శ్రమదానం అని అట్లాగేదో పెట్టినారట. చాలా ఆశ్చర్యంగా ఉంది. అంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వారు ఇచ్చిన 6 గ్యారెంటీలుగా ఏ ఒక్కటి కూడా సక్రమంగా అమలు చేయలేదు. ఇవాళ ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రజల యొక్క విశ్వాసాన్ని కోల్పోయినారు. ఇవాళ ఆయన మీద నమ్మకం పోయింది. ప్రజలంతా ఇవాళ కాంగ్రెస్ పార్టీని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అసహ్యించుకుంటున్నారు. ఈ సందర్భంలో మీనాక్షి నటరాజన్ గారు అసలు ఆర్మూరులో పాదయాత్ర ఎందుకు చేస్తున్నారో అర్థం కావట్లేదు. ఏమైనా హామీలు అమలు చేసినామా?
ప్రజలకు మీరు ఏం చేసిండ్రు, మీరు చెప్పింది ఏంది, ఇప్పుడు మటుకు ఒక్క హామీలన్న సక్రమంగా అమలు చేసినారా, ఎందుకు మీరు పాదయాత్ర చేస్తున్నారు? ఇది మీరు ఆర్మూరు ప్రజలకు కావచ్చు, నిజామాబాద్ జిల్లా ప్రజలకు మీ పాదయాత్రలో సమాధానం చెప్పవలసిన అవసరం ఉన్నది. మీనాక్షి నటరాజన్ గారు అట్లనే పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారికి కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది జిల్లా ప్రజలకు. ఇది ఎందుకంటే ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని నమ్మట్లేదు ప్రజలు కాబట్టి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పేరు చెప్పుకొని ఇవాళ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటు అడగలేని పరిస్థితుల్లో ఉన్నది కాబట్టి ఇవాళ మీనాక్షి నటరాజన్ గారు అనే ఒక కొత్త ముఖాన్ని తెర మీదకి తెచ్చి కాంగ్రెస్ పార్టీ ప్రజల్ని మోసం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నదని నా భావన. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికలప్పుడు అప్పుడున్న పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు ఆయన అడ్డగోలుగా హామీలు ఇస్తుంటే ప్రజలు నమ్ముతలేరు అని భావించి సేమ్ ఇదే టైప్లో అప్పుడు హైకమాండ్ నుంచి డిక్లరేషన్కి ఒక నాయకుడిని తీసుకొచ్చి కాంగ్రెస్ హైకమాండ్ పెద్ద నాయకులతో, ఢిల్లీ నాయకులతో చెప్పించినారు రేవంత్ రెడ్డి చెప్తే నమ్మట్లేదని. ఒక్కసారి గుర్తు చేసుకుంటే వరంగల్లో రైతు డిక్లరేషన్ పేరు మీద సభ పెట్టినారు. దానికి ఏకంగా రాహుల్ గాంధీ గారిని తీసుకొచ్చి ఆ రైతు డిక్లరేషన్ సభలో వరంగల్లో 2 లక్షల రుణమాఫీ చేస్తామని మాట ఇచ్చినారు. అయిందా 2 లక్షల రుణమాఫీ ఇవాళ రాష్ట్రంలో? సగం మందికి అయింది, సగం మందికి కాలేదు. మన నిజామాబాద్ జిల్లాలో ఇప్పుడు మీనాక్షి నటరాజన్ గారు మీరు సమాధానం చెప్పాలి. మీరు ఏదైతే జిల్లాకు రేపు ఇవాళ వెళ్తున్నారో ఆ నిజామాబాద్ జిల్లాలో 2,03,000 మంది రుణమాఫీ కావలసిన వారు ఉంటే, రైతులు ఉంటే కేవలం 1,00,000 మందికి మాత్రమే అయింది. ఇంకా 1,03,000 మందికి రుణమాఫీ కాలేదు. ఆ రోజు రైతు డిక్లరేషన్లో రాహుల్ గాంధీతోటే చెప్పించినారు, కానీ హామీ నెరవేరలేదు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఇచ్చిన హామీలను అమలు చేస్తామని పాదయాత్ర చేస్తున్నారా అని ప్రశ్నలు. సీఎంను నమ్మే పరిస్థితి లేకనే మరో నాటకమని వేముల విమర్శలు. మహాంతం శివారులో పశువుల మందపై చిరుత దాడితో భయాందోళనలు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన అటవీ అధికారులు. దర్పల్లి ఇంధన్వాయిలలో ఎరువుల గిడ్డంగుల పరిశీలన. జిల్లాలో ఎరువుల కొరత లేదని కలెక్టర్ స్పష్టీకరణ. స్టాక్ వివరాల బోర్డు పెట్టాలని సూచన. ఎమ్మెల్సీ కవిత చేపట్టే దీక్షకు ఆర్ కృష్ణయ్య మద్దతు ప్రకటన. బీసీ రిజర్వేషన్ పై కాంగ్రెస్ ద్వంద్వ వైఖరని ఆరోపణ. జిల్లా వ్యాప్తంగా మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి జన్మదినోత్సవ వేడుకలు. జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో కేక్ కట్ చేసిన నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్, మన ఊరు మన వార్త.